హలో మామ, సలాం నమస్తే అందరికి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మామ, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి అందరూ యూట్యూబ్ వీడియో చేస్తారు కోవిడ్ గురించి. ప్రతి ఒక్కరు చెప్పేటోడే. ప్రజెంట్ ఏమంటారంటే కోవిడ్లో వాతావరణం సరిగ్గా లేదు, ఇంకా పోతే ఇంకా రోజులు దగ్గర పడిపోతున్నాయి, ఇంకా 10 రోజులే ఉన్నాయి, 11 రోజులే ఉన్నాయి, ఇంకా టికెట్లు వేసుకొని పోతా ఉండాలి ఇంటికి. అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే చచ్చిపోతారు, అది అంటారు, ఇది ఇది అని చెప్పేసి భయపెట్టేస్తున్నారు మామ. ఎంత పెద్ద ఇది వచ్చినా కానీ కోవిడ్లో ఉండే పీపుల్స్ కానీ ఏ అయితే ప్రమాదం కానీ ఉండదు. ఎందుకంటే ఈ కువైట్లో ఉండే యూట్యూబర్స్ అందరూ ఫేక్ వీడియోస్ అన్ని చేసేసి అయితే మీకు చెప్తున్నారు. దయచేసి మీరు ఆ వీడియోలన్నీ నమ్మమాకండి. ఎందుకంటే అఫీషియల్గా కువైట్ గవర్నమెంట్ తన నుండి తనే చెప్పేంత వరకు కూడాను మీరు ఏ విషయం కూడా మీరు నమ్మవద్దు. ఎందుకంటే యూట్యూబ్లో చేసే ప్రతి వీడియో కూడా నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవడు కూడా బతకలేడు, వాళ్ళకి వ్యూస్ కోసము వాళ్ళు ఎటువంటి వీడియోస్ అయినా కానీ చేసి పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు నమ్మమాకండి. ఎంత పెద్ద కౌంట్ డౌన్ అయినా కానీ కాదు, ఏ వచ్చినా కానీ ఏమి కాదు. ఒకవేళ అంత పెద్ద యుద్ధమే జరిగేటట్టుగా అయితే త్వరను వాళ్ళే మనకి చెప్పి అయితే పంపిస్తారన్నమాట. మీరు మారిగా మా యుద్ధం అయితే వచ్చింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళే టికెట్లు దగ్గరుండి వాళ్ళే ఫ్లైట్ ఎక్కించి అయితే పంపిస్తారన్నమాట. ఎందుకంటే అంత ఈజీగా అయితే యుద్ధం జరగదు. కాబట్టి మీరు ఈ కనుక వచ్చే వీడియోస్ అన్ని నమ్మేసి నైనా యుద్ధం జరిగిపోతుంది, ఇంకా మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి 350 దినార్లు టికెట్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే మాటలా? అంత పెద్ద యుద్ధం ఏం జరగదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు 20 రోజులు 40 రోజులు 30 రోజుల దాకా యుద్ధం జరిగింది కదా. 30 రోజుల్లో కూడాను ఏమైనా ప్రాబ్లం జరిగింది ఎవరికైనా? ఏ ప్రాబ్లం లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి. కాకపోతే కంపెనీలో చేసే వాళ్ళు ఎందుకు పోతున్నారంటే వాళ్ళకి కంపెనీలో వర్క్ లేక కంపెనీ వాళ్ళే టికెట్లు వేసి కొంతమందికి అయితే టికెట్లు వాళ్ళ కంపెనీ స్పాన్సర్ టికెట్ చేసి వాళ్ళే పంపిస్తారని చెప్పేసి అయితే టాక్ ఉంది. అది కూడా నేను మా వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా నిజమే అని చెప్పారు. అంతేగాని అందరికి వెళ్ళిపోమని చెప్పేసి ఎక్కడ లేదు, వాళ్ళు పని లేక వెళ్ళిపోతున్నారు. అంతేగాని యుద్ధం వస్తుంది ఏదో జరిగిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవట్లేదు. కొంతమంది ఈ వీడియోలు పెడతారు, మా నాన్న చెప్పాను నేను 1,50,000 రూపాయలు కానీ నేను పంపిస్తాను, నువ్వు వచ్చే ఇండియాకి అని చెప్పేసి. కొంతమంది చెప్తున్నారు, మేమందరం వెళ్ళిపోతున్నాం, ఇదిగోండి సౌదీకి వచ్చేసాము, సౌదీ నుంచి ఇంకా ఇండియా వెళ్ళిపోవడమే, ఇంకా కువైట్లో ఉంటే చాలా కష్టము, యుద్ధం భారీగా జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి. అంతా ఫూల్ మాటలు, అందరికీ ఎరుపు చేసే మాటలు అన్నమాట. ఇవన్నీ నమ్ముకున్నారనుకో మీరు నష్టపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్ని వీడియో నమ్మాకండి. ఖుద్ గవర్నమెంట్, కువైట్ గవర్నమెంట్ ఏదైతే మీకు అఫీషియల్ మీడియా ద్వారా మీకైతే వెల్లడిస్తుందో మాకు యుద్ధం వచ్చింది, మీరు ఇంకా వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని, అప్పటి వరకు కూడాను ఎవరు కూడా నమ్మమాకండి. ఎందుకంటే వీళ్ళు చేసే మాటలు చెప్పే సాట్లాలు అన్నీ కూడా అబద్ధాలే. కాబట్టి 350 దినాలు పెట్టుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? అయితే అంత పెద్ద జరిగేట్టుగా అయితేనే వాళ్ళే చెప్పేస్తారు మీకు ముందుగానే, అంటే సోషల్ మీడియా చెప్తారు. అంతేగాని మీరు ఈ యూట్యూబ్ ఛానల్ నమ్ముకున్నారనుకోండి, వాళ్ళు గుండు కొట్టేస్తారు మీకు. కాబట్టి ఎవరు నమ్మకనమా. నా వీడియో మీకు నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే కోవిడ్లో ఎటువంటి డేంజర్ లేదు, ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ హ్యాపీగా పనులు చేసుకుంటారు, వాళ్ళ పనులు సాగుతున్నాయి. 2వ చర్చ లేదు, 3వ చర్చ, ఇంకా 10 చర్చలైనా కానీ కోవిడ్లో ఉండే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది వస్తే ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు ముందుగానే వాళ్ళ తరపు నుంచి అయితే ఒక మెసేజ్ ఇస్తారు. సోషల్ వాళ్ళ మీడియాలో నుంచే న్యూస్ అయితే రిలీజ్ చేస్తారు. అంతేగాని మీరు వాడి మాటలు వీడి మాటలు విని వెళ్ళారనుకోండి, 350 దినాలు గుండు కొట్టుకోవాలి. 350 దినాలు అంటే దగ్గర దగ్గర ₹1,00,000 పైనే అవుతుంది మన ఇండియా డబ్బులు. కాబట్టి దయచేసి అందరూ కూడాను ఈ యూట్యూబ్లో చెప్పే ఫేక్ మాటలు నమ్మమాకండి. ఎందుకంటే అందరూ కూడాను వ్యూస్ కోసము పోతే లైకుల కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేస్తారు. కాకపోతే నాకు అది కాదు. ఎందుకంటే నేను 2-3 వీడియోస్ చూశాను, చాలా మంది నాకు అడిగారు, ఏంట్రా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు ఇండియాకి, యుద్ధం పెద్ద అని చెప్పి. కాబట్టి ఎవరు నమ్మకండి. దయచేసి అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరు మాటలు నమ్మమాకండి. ఎవరు మాటలు నమ్మినా కానీ గుండు కొట్టేస్తారు. బాయ్ బాయ్, టాటా, సీ యూ లెటర్.